నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్‌లో వచ్చిన విద్య, ఉద్యోగ సమగ్ర సమాచారం ఏమేముంది చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వార్తల్లోకి వెళ్ళిపోతే త్వరలో టీచర్లకు ప్రమోషన్లు, పదోన్నతులకు ప్రమోషన్లకు టెట్ అవసరం లేదన్న హైకోర్టు. కోర్టు ఆదేశాల మేరకు ప్రమోషన్లు ఇవ్వాలనే యోచనలో విద్యాశాఖ. ప్రాసెస్ ప్రారంభించేందుకు ఈసీకి లేఖ రాయాలని నిర్ణయం. పర్మిషన్ ఇవ్వకుంటే ఎన్నికల కోడ్ పూర్తి కాగానే ప్రక్రియ అవుతుంది. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న టీచర్ల ప్రమోషన్లు, బదిలీలు చేపట్టేందుకు విద్యాశాఖ ఏర్పాటు చేస్తుంది. 2010 కంటే ముందే రిక్రూట్ అయిన టీచర్లందరికీ టెట్తో సంబంధం లేకుండా ప్రమోషన్లు ఇవ్వాలని హైకోర్టు ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో మధ్యలో ఆగిన టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియను తిరిగి వేగవంతం చేసేందుకు రాష్ట్ర సర్కారు రెడీ అయింది. టెట్ నిబంధనలతోటి యాక్చువల్గా నిలిచిపోయింది. అది రూల్స్ మారిస్తే మరిన్ని మెడికల్ సీట్లు మనకే వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎంబీబీఎస్ సీట్ల భర్తీలో కొనసాగుతున్న ఏపీ, తెలంగాణ ఉమ్మడి కోట. మనకు బైఫర్కేషన్ అయిన తర్వాత, స్టేట్ విడిపోయిన తర్వాత ఏపీ విద్యార్థులు కూడా ఇక్కడ రాస్తున్నారు, ఇక్కడ వాళ్ళు అక్కడ రాస్తున్నారు. విద్యా సంస్థల్లో గత ఏడాదితో పూర్తయిన ఉమ్మడి కోట పంపిణీ. ఈ ఏడాది మెడికల్ కౌన్సిలింగ్ లోపు రూల్స్ మారిస్తే రాష్ట్ర స్టూడెంట్లకు వాయిదా జరిగే అవకాశం ఉంది. మొత్తానికి ఇంకో 2000 సీట్లు తెలంగాణకు దక్కే అవకాశం ఉంది. ఐసెట్కు రికార్డు స్థాయిలో దరఖాస్తులు. రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఐసెట్ 2024కు ఈసారి రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల 17 వరకు ₹250 లేట్ ఫీజు తోటి, జనరల్ ఫీజు తోటి దరఖాస్తుకు అవకాశం ఉండగా 500 లేట్ ఫీజు తోటి ఈ నెల 27 వరకు అవకాశం ఉంది. దరఖాస్తులకు 11 రోజుల సమయం ఉన్నందున మరి ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. టెట్ హాల్ టికెట్ల విడుదల మనకు ఈ డేట్లలో ఉన్నాయి. ఈ నెల 20 నుంచి జూన్ 2 వరకు ఆన్లైన్లో ఎగ్జామ్స్ ఉన్నాయి. టీఎస్ఐ హైసెట్కు రికార్డు స్థాయి అప్లికేషన్లు ఇచ్చారు. ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు ఫుల్ డిమాండ్. ఏటికేడు పెరుగుతున్న దరఖాస్తులు. లాస్ట్ ఇయర్ 75,000 ఉండే, ఈసారి ఇప్పటికే 80,000కు పైగా అప్లికేషన్లు వచ్చినాయి. ఇంకా 10 రోజుల గడువు ఉండడంతో మరిన్ని పెరిగే ఛాన్స్ అని ఇచ్చారు. మరో 10 రోజులే ఉంది. టీఎస్ ఐసెట్ అప్లికేషన్లకు లేట్ ఫీజు లేకుంటే ఏప్రిల్ 30 వరకు అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఇది మే 7 వరకు పొడిగించారు. అదే ₹250 ఫైన్ తోటి 17 వరకు, నిన్నటి వరకు ఉండే 500 లేట్ ఫీజు తోటి 27 వరకు ఉంది. ఒకసారి అప్లై చేసుకోకపోతే చూడండి. పెరిగిన గడువు, అవకాశం మెరుగు. ఇది కూడా ఇంపార్టెంటే. సింగరేణిలో నియామకాలకు జూన్ 4 వరకు దరఖాస్తులు. వివిధ కారణాలతోటి ఇది పోస్ట్ పోన్ అవుతూ ఉండే, ఇప్పుడు మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు. సింగరేణిలో కింది స్థాయి ఉద్యోగుల కోసం ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం 278 ఖాళీలను భర్తీ చేసేందుకు నిర్ణయించిన యాజమాన్యం ఆయా పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. జూనియర్ మైనింగ్ ఇంజనీర్ ట్రైనీ ద్వారా 100 వీటిని 90% రిజర్వేషన్లతో స్థానికులకు లాభం. అక్కడున్న ఏ డిస్టిక్లు అంటే ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాలో నిరుద్యోగులకు రిజర్వేషన్ వర్తిస్తుంది. అంటే అక్కడున్న ఏరియా వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. బెస్ట్ అవైలబుల్ స్కూళ్ళకు అప్లికేషన్లు. 1వ తరగతి మళ్ళీ 5th క్లాస్కి 1/6/2018 నుంచి 35/2019 మధ్య జన్మించి ఉండాలి. 5వ తరగతి ప్రవేశానికి 4th క్లాస్ బోనాఫైడ్ సర్టిఫికేట్తో జత చేయాలి. జిల్లాకు మొత్తం 57 సీట్లు ఉన్నాయంట. ఇది ఏ డిస్టిక్ సంబంధించిందంటే గద్వాల్. అన్ని డిస్టిక్లన్నా మనకున్నాయి. గద్వాల్ వాళ్ళైతే ఈ నంబర్లలో సంప్రదించవచ్చు. జడ్జి పోస్టుల్లో కనిపించని సమాంతర రిజర్వేషన్, హారిజంటల్ రిజర్వేషన్ లేకుండా ఇచ్చారు. మహిళా రోస్టర్ పాయింట్తో ఉద్యోగ ప్రకటన. కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ నియామకం ఏది అని ఇచ్చారు. మరి ఏం చేస్తారో తెలియదు. పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ ఎంవీఎస్సీ పిహెచ్డి నోటిఫికేషన్. ఇది 23-24 అకాడమిక్ ఇయర్కి అప్లికేషన్లు. జూన్ 3న లాసెట్, పీజీ ఎల్సెట్ పరీక్షలు. అభ్యర్థులు ఈ నెల 20 వరకు 2000 లేట్ ఫీజు తోటి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారికి ఈ నెల 20 నుంచి 25 వరకు ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. జూన్ 3వ తేదీన ఉదయం 9 నుంచి 10:30 వరకు, మధ్యాహ్నం 12:30 నుంచి 2 గంటల వరకు 3 ఏళ్ల డిగ్రీ కోర్సు పరీక్షలు. సాయంత్రం 4 నుంచి 5:30 వరకు 5 ఏళ్ల అంటే ఇంటిగ్రేటెడ్ డిగ్రీ టీఎస్, పీజీ, ఎల్సెట్ పరీక్షలు నిర్వహిస్తారు. అదే విషయం ఇంకో దాంట్లో ఇచ్చారు. ఐటీఐలో ప్రవేశం కోసం దరఖాస్తులు చేసుకోండి అని ఇచ్చారు. ఇది అన్ని జిల్లాలకు సంబంధించి. ఐటీఐ తెలంగాణ GOV.inలో మీరు
అప్లై చేసుకోవచ్చు. ఎప్పుడు లాస్ట్ డేట్ ఉందంటే ఈ నెల 17 నుంచి జూన్ 10 వరకు లాస్ట్ డేట్ ఉంది. ఒకవేళ మీరు ఉట్నూరు, ఆదిలాబాద్ వాళ్ళైతే ఈ నంబర్లలో మీరు సంప్రదించవచ్చు. తెరపైకి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల సీఎం హామీతో చిగురించిన ఆశలు. నిజామాబాద్లో ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్ట్ చేద్దామన్న ఆశలున్నాయి. బాలికల విద్యాభ్యాసం కస్తూర్బాలో ఉత్తమం. బడి బాట పట్టేందుకు ఇంటింటి సర్వేలో ఇది 6వ తరగతి తర్వాత ఇంటర్ ప్రవేశాలకు అవకాశం ఉంది. అన్నీ ఉచితంగా ఉంటాయి, మంచి స్టడీస్ ఉంటాయి. ఒకవేళ మీకు ఉంటే ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా జాయిన్ కాండి. ఇక్కడ ఉన్నాయి. ఇంటర్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, ఎంహెచ్డబ్ల్యూ కోర్సులు అందిస్తున్నారు. ఇవి కూడా మనకు స్టేట్ మొత్తానికి అప్లికబుల్ అన్నమాట. అన్ని విధాల మంచి ఫెసిలిటీస్ ఉంటాయి. మంచి ఆహారం ఇస్తారు. ప్రతి వారం చికెన్, గుడ్డు, అల్పాహారం, పప్పులు, పండ్లతో కూడిన ఆహారం ఇస్తారు. దరఖాస్తు చేసుకోవడానికి కస్తూర్బా పాఠశాలలోని ఎస్వాల చరవాణి నంబర్లో విద్యార్థుల ఆధార్ కార్డు ఇట్లా సంప్రదిస్తే సరిపోతుంది. అంటే డైరెక్ట్ స్కూల్కి పోయి కనుక్కొని అప్లికేషన్ ఇచ్చుకుంటే సరిపోతుంది. డిగ్రీ కాలేజీలో బీబీఏ కోర్సు ఉంది. మెదక్ బీబీఏ కోర్సు స్టార్ట్ చేస్తారంట. ఈ ఏడాది మొత్తం 4-5 కోర్సులు స్టార్ట్ చేస్తారు కొత్తగా. బీబీఏ లాజిస్టిక్స్ సెక్టార్ కోర్సును ఈ సంవత్సరం ప్రత్యేకంగా ప్రారంభిస్తున్నారు. మొత్తం 60 సీట్లు ఉంటాయి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీరు వాడుకోండి. మీ పిల్లలతో కథలు చదివిపిస్తారా? 1 to 5 విద్యార్థులకు లిటరసీ క్లౌడ్ కార్యక్రమం అమలు. నెట్లో ఇది కొడితే సరిపోతుంది, లేకపోతే NDL నేషనల్ డిజిటల్ లైబ్రరీ అని కొట్టినా సరిపోతుంది. అన్ని రకాల బుక్స్ మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్ బుక్స్ దొరుకుతాయి, అన్ని బుక్స్ దొరుకుతాయి. ఇది లిటరసీ క్లౌడ్ ఓఆర్జీ స్టోరీస్ అని కొట్టినా, లేకపోతే ఈ నంబర్కు ఫోన్ చేసి కూడా కథలు మీరు వినొచ్చు. ఒకసారి అవకాశం ఉంటే చూడండి. పారిశ్రామిక శిక్షణ ఉపాధికి నిచ్చెన. ఇందాక చూసినాం కదా, ITI ప్రవేశానికి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం. మొదటి ప్రాధాన్యం ఆన్లైన్ దరఖాస్తులు మనకు వచ్చే నెల 10th వరకు ఉంటాయి. ITI తెలంగాణ gov.inలో మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు నిజామాబాద్ వాళ్ళైతే ఈ నంబర్లలో సంప్రదించవచ్చు. అందుబాటులో 15-16 సీట్లు ఉన్నాయి. 2 ఏళ్ల కోర్సు ఇది. డ్రాఫ్ట్ మ్యాన్, సివిల్, డ్రాఫ్ట్స్ ఏడాదికి సంబంధించిన ఈ కోర్సులు ఉన్నాయి. 2 years కోర్సులు, 1 year కోర్సులు. మంచి కోర్సులు అన్నమాట. మీకు కంప్లీట్ కాగానే స్టడీస్ జాబ్ వచ్చేస్తుంది. 19న నమూనా మోడల్ పాలిసెట్. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ నెల 24కు ఎగ్జామ్ ఉంటుంది పాలిసెట్. ఇది క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఎలక్షన్స్ ఉండడం వల్ల ఈ డేట్ ఎక్స్చేంజ్ చేసారు, గుర్తుపెట్టుకోండి. ఈ నెల 24 అప్లై చేసుకునేటప్పుడు 17కి ఇచ్చారు కదా సార్ అంటే అవును, గుర్తుపెట్టుకోండి. ఈ డేట్ కొత్తది. విభిన్న కోర్సుల ప్రత్యేకం. కామారెడ్డి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో ప్రవేశాల ఆరంభం. దోస్తు నుంచి అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ కోర్సులు ఇట్లున్నాయి. కామారెడ్డి డిగ్రీ కాలేజీలో మంచి కోర్సులు ఉంటాయి. కామారెడ్డి డిగ్రీ కాలేజీలో నేను కూడా అక్కడే చదివిన. ప్రతిపాదిత కోర్సులు కొత్తగా ఏమొచ్చినాయంటే యూజీలో BSc ఫారెస్ట్రీ ఫిషరీస్ ఆనర్స్, పీజీలో హిస్టరీ, మ్యాథ్స్, ఫారెస్ట్, ఫిషరీస్. పీజీలో కూడా ఫారెస్ట్రీ, ఫిషరీస్ వచ్చినాయి. చాలా సంతోషం. దోస్తులా మీరు అప్లై చేసుకోండి. మంచి లైబ్రరీ ఉంటుంది, మంచి ఫెసిలిటీస్, ల్యాబ్ ఫెసిలిటీస్ బ్రహ్మాండంగా ఉంటాయి. మొబైల్ దోస్తుతో సులభం. ఇది దోస్తు వెబ్సైట్. ఇందులో అప్లై చేసుకున్న సరిపోతుంది. వెబ్సైట్ ఇందులో ఏమేమి ఇవ్వాల్సి ఉంటుందంటే ఇది మొబైల్ నంబర్, స్టూడెంట్ ఆధార్ కార్డు, ఫోటో, ఇవన్నీ. జూనియర్ కాలేజీలో ప్రవేశాలు ప్రారంభం. వెల్దుర్తి నుంచి వెల్దుర్తి అక్కడ వాళ్ళైతే ఈ నంబర్ అలా మీరు సంప్రదించి గవర్నమెంట్ కాలేజ్లో మీరు చదువుకోవచ్చు అప్లై చేసుకొని. ఇక కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే మిస్ వరల్డ్ 2024 కిరీటాన్ని ఎవరు గెలుచుకున్నారు అని అంటే క్రిస్టినా పిస్కోవా, చెక్ రిపబ్లిక్. ఇకపోతే లోక్పాల్ కొత్త చైర్పర్సన్గా 2024 మార్చి 10న ఎవరు బాధ్యతలు స్వీకరించారు అని అంటే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ మాణిక్రావు ఖన్విల్కర్. 2024 ఏప్రిల్ 4న ఏ అంతర్జాతీయ కూటమి తన 75 వసంతాల సంబరాలు చేసుకుంది అని అంటే నాటో. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ 2024 ఏప్రిల్ 4న రాజ్యసభ సభ్యురాలుగా ప్రమాణం చేశారు. ఎవరి పదవి కాలం ముగియడంతో ఖాళీ అయిన రాజస్థాన్లోని రాజ్యసభ సీటు నుంచి సోనియా ఎగువ సభకు సభ్యురాలుగా అడుగుపెట్టారంటే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్. గూగుల్కు పోటీగా ChatGPT సెర్చ్ ఇంజన్ కొత్త వస్తుంది. తొలి 6G డివైస్ను ఆవిష్కరించిన జపాను. మనం 5G వాడుతున్నాం, వీళ్ళు ఆల్రెడీ 6Gలోకి వెళ్ళిపోయారు. కాలుష్యాన్ని కట్టడి చేసే సరికొత్త పదార్థం. ఏం పేరు దీని పేరు? కేజ్ ఆఫ్ కేజీస్గా దీన్ని పిలుస్తున్నారు. ఇది కార్బన్ డైఆక్సైడ్ తదితర గ్రీన్ హౌస్ వాయువులను అబ్జర్వ్ చేస్తుంది. ఇది కార్బన్ డైఆక్సైడ్ను గ్రహిస్తుంది.
పొల్యూషన్ని అబ్జర్వ్ చేసుకోవడమే కాకుండా ఇది అత్యంత శక్తివంతమైన అన్నదిగా గుర్తించిన సల్ఫర్ ఎక్సాఫ్లోరైడ్ SF6ను కూడా శోషించుకుంటుందని పేర్కొన్నారు అని చెప్తారు. వర్డ్ ఆఫ్ ద డే విషయానికి వస్తే ఇన్సాటియబుల్ అత్యాశగల తృప్తిపడని, అన్కెంచబుల్ వొరేషియస్, సాటిస్ఫైడ్, ఫుల్ఫిల్డ్. యాంటనిమ్స్ సినోనిమ్స్ ఇట్లున్నాయి. మనకు టైం ఉంది కాబట్టి ఈ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ ఆన్సర్లు క్లియర్గా చూద్దాం. మిస్ వరల్డ్ 2024 మరి వీళ్ళ ఎక్కడి నుంచి అంటే ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో మిస్ వరల్డ్ 2024 ఫైనల్స్ పోటీలను నిర్వహించారు. ఎక్కడ జరిగినాయి అంటే ముంబై జియో వరల్డ్ సెంటర్ అని చెప్పొచ్చు. మిస్ వరల్డ్ పోటీలకు 28 ఏళ్ల తర్వాత భారత ఆతిథ్యం ఇచ్చింది. రన్నర్-అప్గా మిస్ లెబనాన్ యాస్మినా జెటౌన్ ఎంపికయ్యారు. భారత్కు ప్రాతినిధ్యం వహించిన ముంబై వాసి ఫెమినా మిస్ ఇండియా సినీ శెట్టి టాప్ 8కి పరిమితమయ్యారు. లోక్పాల్ చైర్పర్సన్ ఎవరు అనంటే రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇవి ఈ రోజుకు సంబంధించిన పేపర్ ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.